R. Rajalingam and Balamani. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు బాలమణి. మనకి ఇక్కడ టైం లేదు, 1 minute. సో నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేసుకుంటూ ఈ బిజినెస్ అనేది చాలా ఫ్యాషనేట్గా బిల్డ్ చేస్తున్నాను. నేను ఒకే ఒక వర్డ్ చెప్పాలనుకుంటున్నాను అందరి కోసం. చూడండి, ఒక తండ్రికి కూతుర్లు ఉంటే వాళ్ళ పిల్లల యొక్క అంటే మ్యారేజ్ ఎలా చేయాలో అనేసి బాధపడుతుంటాడు. కానీ ఆ సత్తా ఉన్న వాళ్ళకి అంటే ఆ పిల్లల్ని పోషించడానికి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడానికి ఈ తండ్రికి ఉంది కెపాసిటీ అనే ఆ తండ్రికి ఆడపిల్లల్ని ఇస్తాడంట దేవుడు. సో అలాంటి కెపాసిటీ ఇక్కడ ఎవరికి ఉందంటే బారిల్ సార్ అండ్ సంధ్య మేడంకి ఉంది. థ్యాంక్ యూ. మనం అలాంటి వాళ్ళ యొక్క ఈ ఆధ్వర్యంలో ఇలాంటి సిస్టంలో ఉన్నందుకు సార్కి ఎల్లవేళలా మనం అందరం కూడా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి రాజలింగం అండి, ఫ్రమ్ గజ్వేల్. మనకిచ్చింది 2 నిమిషాలే, 1 నిమిషం ఆగండి, నేను చెప్తాను. నేను ఒక మామూలు సెక్యూరిటీ గార్డ్గా 14 సంవత్సరాలు చేస్తే నా శాలరీ వచ్చేసి 14,000. అక్కడ ఏం డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలేదు. కానీ నేను కూడా ఫస్ట్ చెప్తే వినలేదు, కానీ తర్వాత విన్నా, నాకు అదృష్టంలో విన్నా. ఇప్పుడు వచ్చేసి 10 లక్షల కార్లో తిరుగుతున్నా, 7,000 షూట్ వేసుకున్నా. నా లైఫ్ మొత్తం చేంజ్ చేసిన మా మేడంకి థ్యాంక్ యూ చెప్తున్నా. ఆల్ అప్లయన్స్ అందరు థ్యాంక్ యూ చెప్తున్నా. డియర్ లీడర్స్, ఎవరే కానీ అప్లయన్ మీకు ఇంటికి వచ్చిందంటే భగవంతునితో సమానం. ఒక్కసారి అతని మాట వినండి. మీ ఇంట్లో మీ భార్య కానీ, భార్య అయితే భర్తకు, భర్త అయితే భార్యకి, ఇద్దరు వినుకోండి, ఈ బిజినెస్ చేయండి. నేను ఒక విషయం చెప్పాలనుకున్నా, ఏంటంటే మీరందరూ మీ పిల్లల గురించి చేస్తున్నారు, కానీ నేను మా నాన్న మా అమ్మ గురించి చేస్తున్నా, మా అత్త మా అమ్మ గురించి చేస్తున్నా. ఎందుకంటే మాకు చిల్డ్రన్స్ లేరు కాబట్టి. నేను ఒకటే చెప్పిన మా డాడీకి, నేనున్న రోజులు నువ్వున్న రోజులు నేనే లీడర్ను, నాకు హీరో నువ్వే, నీకు నేనున్న రోజులు నీకు ఏ ప్రాబ్లం నేను చెప్పిన. వీళ్ళ నాన్నకి వీళ్ళ అమ్మ కూడా చెప్పిన అదే విషయం, నేనున్న రోజులు మీ బిడ్డకి ఏ ప్రాబ్లం లేదు. కానీ మనం అందరం ఏం చేయాలంటే తల్లిదండ్రుల గురించి పనిచేయండి. నేను ఒక పోయిన ఎఫ్ఆర్ఈలో ఒక మాట విన్న సార్ ఏమనంటే, తల్లిదండ్రుల ముఖంలో ఎప్పుడైతే ఆనందం ఉంటుందో అప్పుడు మీ బిజినెస్ డెవలప్ అవుతుందని చెప్పింది సారు. వాళ్ళ గురించే పని చేయాలి. పిల్లలు చేస్తారు, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళకి అన్నీ ఉంటాయి, కానీ తల్లిదండ్రులు కోల్పోతే మాత్రం మనం సంపాదించుకోలేము. వాళ్ళు ఉన్న రోజులు మనం పని చేస్తే వాళ్ళ వయసు ఇంకా 10 సంవత్సరాలు ఎక్కువ పెరుగుతుంది. ఒకసారి ఆలోచన చేయండి లీడర్స్, లక్షలు సంపాదించినా ఏం తీసుకోలేము. వాళ్ళతో మనం బిజినెస్ చేస్తే మన బిజినెస్ డెవలప్ అవుతుంది. నేను కనుక ఫస్ట్ రోజు ఏదైతే స్టార్ట్ చేస్తానో 2 తారీఖు నాడు ప్రోడక్ట్ మా అమ్మ నాన్నకి ఇచ్చి 2 తారీఖు నాడు వాళ్ళ దగ్గర నేను ఒక 10 రూపాయలు తీసుకుంటా. అది నా బిజినెస్ స్టార్టింగ్ పాయింట్. మీరు ఎంతమంది చేస్తారో తెలియదు, నేను అదే ప్లాన్ చేస్తాం. 2 తారీఖు నాడు ఇద్దరం వెళ్ళి ఏదైనా ఒక వస్తువు మా అమ్మకు మా నాన్నకి ఇచ్చినాకనే 3 తారీఖు నాడు బిజినెస్ స్టార్ట్ చేస్తాం మేము. అదే మా పాయింట్. ఈ బిజినెస్లోకి వచ్చినాక 1,00,000 రూపాయల ఇన్కమ్ తీసుకుంటున్నా, 10 లక్షల కార్లో తిరుగుతున్నా, 30 లక్షల ఇల్లు కట్టుకున్నా. డియర్ లీడర్స్, మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఖచ్చితంగా మీరు విన్నించడం నమ్మండి. ఒక్క పద్యం చెప్తా, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇందుకు చాలకున్నా, నీ చదువు నిరర్థక అమ్ముకున్న సమ్మితులు ఎవరు మెచ్చరెచ్చడం, బదులుగా మంచి కూరనెల పాకం చేసినను కొద్దివేడు నొప్పు లేక రుచి పుట్టుదట నేను నటభాస్కర. నువ్వు ఎంత చదువుకున్నా, నువ్వు ఎన్ని ప్లాన్లు చేసినా సిస్టమ్ కనెక్ట్ కాకపోతే నువ్వు చేసిన ప్లాన్ అంతా వేస్టే. విన్నింగ్ సిస్టానికి ఖచ్చితంగా కనెక్ట్ కావాల్సిందే. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత చదువుకున్నా, మీరు ఏ చేసుకున్నా